యువకులు గంజాయి జోలికి వెళ్లి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చింతపల్లి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అన్నారు. బుధవారం కొయ్యూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డౌనూరు పంచాయతీ బచ్చింత గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 17 గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, అందులో 5.32 కేజీల గంజాయి ఉందని, వాటి విలువ 25,60,000 రూపాయలు ఉంటుందని ఆయన అన్నారు. ఒరిస్సా ప్రాంతం నుంచి కాలినడకన గుర్రాలపై తీసుకువచ్చి బచ్చింత గ్రామంలో పొదల్లో నిల్వ ఉంచి కావలసిన వారికి అమ్మేందుకు సిద్ధంగా ఉంచారని అన్నారు. పోలీసులకు అందిన పక్కా సమాచారం వారికి అందడంతో గంజాయితో పాటు 3 వ్యక్తులు పాంగి సుందర్రావు, వంతల చిన్ని, పాంగి మాణిక్యాలను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారులో ఉన్నారని ఆయన అన్నారు. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పంట పండించే వ్యక్తులు తగ్గారని, కానీ ఒరిస్సా వంటి ప్రాంతాల నుండి ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని ఆయన అన్నారు. యువకులకు డబ్బులు ఆశ చూపించి కొంతమంది పైలట్లుగాను గంజాయి తరలించే బాధ్యతను తీసుకుంటున్నారని, అలాంటి యువకులు పట్టుబడినట్లయితే జైల్లో మగ్గే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. 10,000 రూపాయల గురించి ఆశపడితే లక్షల రూపాయలు ఖర్చు అవ్వడమే కాకుండా బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ, మంపా ఎస్ఐ లోకేష్ కుమార్, ఏపీఎస్పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు ఒక 17 బస్తాలలో ఒక 532 కిలోలు గాంజా సీజ్ చేయడం జరిగింది. 532 కిలోలు. ఇది ఒక 26,60,000 వరకు మార్కెట్లో దీని వాల్యూ ఉండొచ్చు. 26,60,000. టోటల్ 4 అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 4 అక్యూజ్లో కూడా ఒక 3 పట్టుకున్నారు, ఒకరు అబ్స్టాండింగ్ ఉన్నారు. వాళ్ళ పేరు డీటెయిల్స్ కూడా మీకు ప్రెస్ నోట్లు ఇస్తాను. వీళ్ళందరూ ఈ బచ్చింత గ్రామం దగ్గర ఈ ఒడిస్సా నేరేడుపల్లి అక్కడి నుంచి ఈ సరుకు కొనుగోలు చేసి మన పోలీసులు తరోగా వెహికల్ చెకింగ్స్ చేస్తున్నారు. మల్టిపుల్ ఏరియాస్లో వెహికల్ చెకింగ్ ఉంటుంది. ఈ వెహికల్స్ని కంప్లీట్గా వదిలేసి నడక దారిన, గుర్రాల దారిన కొంత దూరం మోసుకొచ్చి ఈ బచ్చింత గ్రామానికి చేర్చుకొని అక్కడ పొదల్లో కొన్ని దాచుకొని ఎవరెవరైతే అవసరం నిమిత్తం వాళ్ళ దగ్గరికి బయట నుంచి తమిళనాడు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళకి వీళ్ళు లూజ్గా అమ్మడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సమాచారం మన సిఐ గారికి, ఎస్ఐ గారికి రావడంతో వాళ్ళు రైడ్ చేసి పట్టుకున్నారు. దీంట్లో ఆల్రెడీ 3 మనకి అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇంకా ఈ బచ్చింత అనే గ్రామం మనకి ఈ డౌనూరు పంచాయతీలో మన నర్సీపట్నం వీధికి బార్డర్లోకి వస్తుంది.